రా, ఒక్కసారి ఇలా రా. అన్నయ్య చెప్తే వినాలిగా. చందమామ రావే, జాబిల్లి రావే, నా మండేల రావే, నా మండేల రావే. నేను నిన్ను క్రిటెక్ వచ్చి అడుగుతాను రా, ఎలా దొరికావో చెప్పు చాలు. అన్నయ్య అది నువ్వు చెప్పినట్టే ఆ నెంబర్కి ఫోన్ చేశాను. వాడు వచ్చి కారు ఇచ్చాడు కదా అని కారులో కూర్చోగానే ఇంతలో ఫోన్ వచ్చింది. ఆ తర్వాత హలో. హాయ్ బంగారం, ఎక్కడున్నావు? చిన్న అర్జెంట్ పని మీద ఊరు వెళ్తున్నాను. ఒక 1 వీక్లో వచ్చేస్తాను, సరేనా? ఊరు వెళ్తున్నావా? వారం రోజుల తర్వాత వస్తావా? నిన్ను చూడకుండా అన్ని రోజులంటే కష్టం బంగారం. అంటే అది నాకు నేను చూడాలని ఉంది బంగారం, కానీ ఏం చేస్తాం, చిన్న అర్జెంట్ పని, అర్థం చేసుకోరా. సరే అయితే ఒక్క కండిషన్, ఒక్కసారి వచ్చి నన్ను కలిసేసి వెళ్ళిపోచాను. సరే, ఎక్కడో చెప్పి వచ్చేస్తాను. అదనియా జరిగింది. రేయ్, ఈ సీన్ లో నువ్వు అది మాత్రమే ఉన్నారు. నాకు కావాల్సింది నువ్వు ఎలా దొరికావో చెప్పు. దట్ ఈస్ మై పాయింట్. ఓ అదేరా. షాపింగ్ అంటే షాపింగ్ కి తీసుకెళ్ళాను. తర్వాత కార్లో కూర్చోగానే ఇంకేంటి చెప్పాలి బంగారం, నువ్వే. హే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఏమైంది? ఎక్కడే బంగారం? ఆగు ఒక నిమిషం. అరే ఏమైంది? ఎక్కడికి? హలో. ఒస్సే, నువ్వేంటే ఇక్కడ? ఉదయం ఫోన్ చేస్తే తర్వాత ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేయలేదు. మధు, అది ఎవరు తను? కార్తీక్, తను కావ్య అని నా ఫ్రెండ్. ఇట్రావే. ఎవరే తను? బాయ్ ఫ్రెండా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు ప్రేమించావే? చూడు, ఇప్పుడు అదంతా చెప్పేంత టైం నాకు లేదు, నన్ను వదిలే. ఏమైందే నీకు? ఎందుకంత తొందర? నువ్వేంటే ఇక్కడ? నేను నా బాయ్ ఫ్రెండ్తో షాపింగ్కి వచ్చానే. ఎవడా? కిషోర్తోనా? అవును. సర్లే. కిషోర్ని నీకెప్పుడు పరిచయం చేయలేదు కదా? ఇక్కడే ఉండు, తనని పరిచయం చేస్తా. కావ్య, ఏ కావ్య, అది కాదే. ఏ మధు, వెళ్దాం పద, టైం అవుతుంది. కార్తీక్, ఏంటి మళ్ళీ? కావ్య తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తానంది. బాయ్ ఫ్రెండా? మధు, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నీకు అర్థమవుతుంది అసలు? మధు, రావే. పిలుస్తుంది కదా, వెళ్దాం పద. కిషోర్, నీకు ఒక చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి బంగారం? నువ్వు దిగు, చెప్తాను. సరే, నీకోసం. నా బంగారం నేను అందుకు పిచ్చి ఏదో సర్ప్రైజ్. వీళ్ళేంటి ఇక్కడ? ఎంత ప్రేమించానో తెలుసారా నిన్ను? అలాంటి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? నీకోసం అప్పు చేశాను, అడిగితే డబ్బులు ఇచ్చాను, మంచి బట్టలు కొన్నాను. నువ్వు వేసుకున్న టీషర్ట్ కూడా నేను కొనిచ్చిందే కదరా. వాడు వేసుకున్న టీషర్ట్ నువ్వు కొనిచ్చావా? అవునే, కష్టపడి నా చేతులతో లవ్ సింబల్ వేసి మరీ ఇచ్చాను. ఫ్రెండ్ అంటే నువ్వేనే. నువ్వు ఇచ్చిన టీషర్ట్ వల్లే వాడు దొరికాడు తెలుసా? ఎలాగే? అది ఎలాగంటే. హలో, ఇప్పుడు అవన్నీ అవసరమా? మీరు ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే నీ వాడితో మాట్లాడతా. ఎరా, ఎక్కడ్రా వాడు? చావనైనా చేస్తాను గానీ మా అన్న ఎక్కడున్నాడో చెప్పండి. వాడు నీ అన్న అయితే నువ్వు చెప్పకపోతే నీ అన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనుకున్నావురా? నువ్వు చెప్పకపోతే వాడిని ఎలా పట్టుకున్నా నాకు తెలుసురా. ఏంట్రా ఓ పిసికేస్తున్నావు? ఓహో, నా ఫోన్ కోసమా? రేయ్, అందుకే నేను పాస్వర్డ్ పెట్టాను, సచ్చినా కనుక్కోలేవు. మా అన్న నెలసని ఫోన్లే అని వదిలేస్తే బ్రతికున్నావురా నువ్వు. లేకపోతే ఈ పాటికే ఎప్పుడో చచ్చేవాడివి. అలాంటిది నువ్వారా మమ్మల్ని పట్టుకునేది? ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? అదే నాకు అర్థం కావట్లేదు. పాస్వర్డ్ తెలిస్తే కానీ బిడ్డనని పట్టుకోలేవు. ఎంత ప్రేమించానో తెలుసారా నిన్ను? అలాంటి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? అవునరా,
మేమిద్దరం నిన్ను చూసాం కదా, అటు నుంచి ఇటు పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నేను పిలిస్తేనే వచ్చాడు. ఓ, నువ్వు పిలిస్తే వచ్చాడా? ఆహా, మీ పేరు కావ్య కదా? ఈడేటి మొబైల్ చూస్తున్నాడు. మీరంటే నిజంగానే ప్రేమ అండి వీడికి. మీ పేరే పాస్వర్డ్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎందుకు దొరకడం చూస్తారా? ఏరా కాంటాక్ట్స్ చెక్ చేస్తున్నావా? అందులో 5,000 పైగా కాంటాక్ట్స్ ఉంటాయరా. అందులో మా అన్నీని ఎలా పడుకునేది? ఆహా, ఇందాక నువ్వే కదరా మీ అన్న పేరు నెల్సన్ అని చెప్పావు. పిచ్చ నా కొడక. చెప్పానా? అదనియా జరిగింది. అలా దొరికేవా మండేలా? ఆడది తలుచుకుంటే రాజులు రాజ్యాలు లేచిపోతాయంటే ఏమో అనుకున్నాను రా.